ఏపీలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పలుచోట్ల ఎగ్జామ్ సెంటర్స్ లో సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని 10వ తరగతి ఎగ్జామినేషన్ సెంటర్లో సిమెంట్ బస్తాలు దర్శనమిచ్చాయి. నల్లవంతెన సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రహంతో పాఠశాల సిబ్బంది నిలదీశారు తల్లిదండ్రులు. దీంతో పరీక్ష ప్రారంభం కాబోయే కాసేపటి ముందు సిమెంట్ బస్తాలు తొలగించారు సిబ్బంది. నంద్యాల డీఈఓ ఆఫీస్ ఎదుట ఉన్నటువంటి ఎస్పీజీ 10th ఎగ్జామ్ సెంటర్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రంలో కనీస వస్తువులు లేవని నిరసన తెలిపారు. ఎండ అధికంగా ఉందని, తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో పరీక్ష రాయాల్సి వస్తుందన్నారు. కనీస వస్తువులు చూసుకోకుండా ఎగ్జామ్ సెంటర్ను ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు తల్లిదండ్రులు. ఫిర్యాదుపై స్పందించి సెంటర్కు చేరుకున్నారు డీఈఓ జనార్దన్ రెడ్డి. పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్కి సెంటర్ను మార్చుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.